ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పూజింపదగిన నామం పేరిట శుభాలు ప్రకటిస్తున్నాను. మీరంతా బాగున్నారా? మీ కుటుంబం క్షేమంగా ఉన్నారా? మీరందరూ ప్రార్థనలో బలంగా ఎదుగుతున్నారా? వాక్య ధ్యానంలో బలపడుతున్నారా? మీరందరూ కూడా ఆధ్యాత్మికంగా బలపడాలని, దేవునికి దగ్గరగా రావాలని, ఎందుకంటే ప్రభువు మనందరినీ తనతో సహవాసం చేయడానికి పిలిచారు కనుక ఆ పిలుపులో మీరందరూ కొనసాగాలని ప్రతిరోజు మీకోసం చాలా పట్టుదలగా బలంగా ప్రార్థన చేస్తున్నాను. క్రైస్ట్ టిప్ సెంటర్ పరిచర్య ద్వారా ప్రతిరోజు ఉదయాన్నే వాగ్దాన సందేశం ద్వారా మీలో చాలామంది ఆధ్యాత్మికంగా దీవెన పొందుతున్నారని మీరు అందిస్తున్న సాక్ష్యాలను బట్టి నేను చాలా ప్రభువును స్తుతిస్తున్నాను. ఈ పరిచర్య మీ దీవెనకరంగా ఉంటే మా కోసం కూడా మీరు ప్రార్థన చేయండి. మీకోసం ఎల్లప్పుడూ మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్న ప్రార్థనా యోధులు మీకోసం ప్రార్థన చేస్తున్నారు. ఈరోజు వాగ్దానం కోసం కనిపెడుతున్నారు కదా. పరిశుద్ధ గ్రంథం తెరిచి యూదా పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. దానిలో ఒకే అధ్యాయం ఉంటుంది. సో 1వ అధ్యాయం 1వ వచనాన్ని ఈరోజు చదువుకుందాం. యేసుక్రీస్తు దాసుడును యాకోబు సహోదరుడునునైన యూదా తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి యేసుక్రీస్తునందు భద్రము చేయబడి పిలవబడిన వారికి శుభము అని చెప్పి రాయున్నది. నూతన నిబంధనలో ప్రకటన గ్రంథానికి ముందున్న పత్రిక యూదా పత్రిక. ఈ పత్రిక రాసిన వ్యక్తి ఎవరు అని ఆలోచన చేస్తే ఈయన పేరు యూదా అని మనం చదివాం కదా. ఈ యూదా యేసుక్రీస్తు ప్రభు యొక్క సహోదరుడిగా కనబడుతున్నాడు. మీరు లూకా సువార్త 8వ అధ్యాయం చదివిన, మార్కు సువార్త 6వ అధ్యాయం చదివిన వీరి వివరాలు అక్కడ ఉంటాయి. వీరు మొదట యేసు ప్రభువును అంగీకరించలేదు, కానీ ఆ తర్వాత యేసు ప్రభు యొక్క మరణ పునరుత్థానాలు జరిగిన తర్వాత వీరు ప్రభువుని గట్టిగా పట్టుకుని ఆయన వెంబడించి క్రైస్తవ సంఘంలో అద్భుతంగా వాడబడ్డారు. యాకోబు గారు ఒక పత్రిక రాశారు, యూదా కూడా ఒక పత్రిక రాశాడు. ఈ పత్రికలో యూదా చాలా అమూల్యమైన విషయాలు మాట్లాడుకుంటూ వస్తూ ప్రారంభంలో ఏమంటాడంటే, నేను యేసు ప్రభు దాసుణ్ణి అన్నాడు. నేను యేసు ప్రభు దాసుణ్ణి. వాస్తవంగా యేసుక్రీస్తు ప్రభుకి సహోదరుడు, కానీ దాసుడను అనే మాట అక్కడ వాడాడు. నిజమే, మనందరం కూడా క్రీస్తు ప్రభు దాసులుగా ఉన్నాం, ఆయన సేవించు వారంగా. ఒకప్పుడు మనందరం పాపానికి దాసులం, కానీ యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన తన రక్తంతో మనల్ని కడిగి శుద్ధీకరించి పవిత్రపరిచి నీతికి దాసులుగా ప్రభు మనల్ని చేశారు. ఇప్పుడు యాకోబు ఏమంటున్నాడంటే, దేవుని దగ్గర మనకు లభించిన 3 ప్రాముఖ్యమైన ఆశీర్వాదాలు ఏంటంటే, 1 ప్రేమ, 2వది భద్రం చేయబడ్డాం, 3వది పిలవబడ్డాం అనే మాట అక్కడ వాడాడు. అందును బట్టి మనకు కనికరము, సమాధానము, ప్రేమ విస్తరిస్తాయని ఆ తర్వాత వచనంలో కూడా మనం చూస్తాం. ఎందుకు దేవుడు మనకు కనికరాన్ని, ప్రేమను, సమాధానాన్ని విస్తరింపచేస్తారు అంటే, ఆ పైన యూదా భక్తుడు మాట్లాడుతున్నాడు, మనం దేవుని చేత ప్రేమించబడ్డాం అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ లోకంలో ఎవరు నిన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా, ఎవరి ప్రేమకు నువ్వు నోచుకున్నా నోచుకోకపోయినా, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, ప్రేమిస్తూనే ఉంటాడు. ఆయన ప్రేమ శాశ్వతమైందని ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనంలో రాయబడింది. దేవుని ప్రేమలో అరమరికలు లేవు, ఆయన ప్రేమలో స్వార్థం లేదు, సంకుచిత స్వభావం అసలే ఆయనకు ఉండదు. దేవుడు మనల్ని తన మహాప్రేమతో ప్రేమించి మనందరినీ కూడా పాప బానిసత్వం నుండి, అపరాధముల నుండి ప్రభు మనల్ని విడిపించారు. మనందరం వాస్తవానికి మన పాప స్వభావాన్ని బట్టి దేవుని ఉగ్రతకు పాత్రులయ్యాం, కానీ క్రీస్తు ప్రభు ప్రేమ మనల్ని కమ్ముకునడం ద్వారా ఆ ఉగ్రతను దేవుడు మనల్ని తప్పించారని లేఖనాలు సెలవిస్తున్నాయి. మనం దేవుని చేత ప్రేమించబడ్డాం. అంతమాత్రం కాకుండా క్రీస్తునందు భద్రం చేయబడ్డాం. ఈ భద్రత ఎలాంటిది అంటే, ఈ భూమి మీద మనం నివసించినంత కాలం ఆయనతో సహవాసం చేయడం ద్వారా, క్రీస్తు ప్రభు యొక్క మార్గంలో మనం నడవడం ద్వారా అనేక కీడుల నుంచి, ఉపద్రవాల నుంచి, దురాత్మ శక్తుల ప్రాబల్యం నుండి, దయ్యపు శక్తుల ప్రాబల్యం నుండి మనం తప్పించబడుతూ క్రీస్తు ప్రభువుకి మహిమార్థంగా మనం జీవిస్తుంటాం. మీకు తెలుసు కదా, ఆత్మీయ పోరాటంలో, స్పిరిచువల్ రేమ్లో అనేక సార్లు మనం పడగొట్టబడాలని, లేదా మనము ఇబ్బందుల్లోకి నెట్టివేయబడాలని ఎన్నో ప్రయత్నాలు అపవాది చేస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు నామము మరియు ఆయన వాక్యము, పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి ద్వారా మనం కాపాడబడుతూ, తప్పించబడుతూ ఆయనకు మహిమకరంగా ఉన్నాం. అంత మాత్రమే కాకుండా క్రీస్తు ప్రభువును అంగీకరించడం ద్వారా మనం రాబోతున్న నిత్య ఉగ్రత నుండి కూడా తప్పించబడతాము. ఆ ఉగ్రత నుండి తప్పించబడడానికే క్రీస్తు ప్రభు మన కోసం సిలువలో మరణించారు, తన అమూల్యమైన రక్తాన్ని మన కోసం కార్చారు. రక్షణను ఏ ఒక్కరు కూడా తక్కువగా చూడడానికి లేదు. అమూల్యమైన రక్షణ మనకి ఇవ్వడానికి క్రీస్తు ప్రభు తన విలువైన రక్తాన్ని కార్చారు, తన ప్రాణాన్ని మన కోసం అర్పించారు. ఆయన కేవలం మనల్ని రక్షించాలనే, మనల్ని భద్రం చేయాలనే, అనేకమైన ఉపద్రవాల నుంచి మనల్ని రక్షించాలని ప్రభు ఎల్లప్పుడూ ఆశపడుతున్నారు. క్రీస్తు ప్రభుతో సహవాసం చేయడం ద్వారా అట్టి భద్రత నువ్వు పొందుకుంటావు. క్రీస్తు ప్రభు ఒక సందర్భంలో అన్నారు, నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి,
నేను వాటిని నా చేతుల్లో తీసుకున్నాను. నా చేతుల్లోంచి ఏ ఒక్కరూ వారిని అపహరింపనేరరు అనే మాట ప్రభువు వాడారు. ఎందుకోసం అంటే నేను వాటికి నిత్య జీవాన్ని ఇస్తున్నాను గనుక అనే మాటను ప్రభు ఉపయోగించారు. నిజమే, ఇటర్నల్ లైఫ్ క్రీస్తు ప్రభు ద్వారా మనకు అనుగ్రహించబడుతుంది కనుక ఆయన చేతుల్లోంచి మనల్ని ఏ ఒక్కరూ అపహరింపనేరరు. చూడుము నా అరచేతుల్లో నేను చెక్కుకున్నానని వాగ్దానం చేసిన దేవుడు మనల్ని భద్రం చేస్తున్నాడు. ఒకవేళ ఏదైనా భయం ఈరోజు నిన్ను వెంటాడుతుందా? కీడు జరుగుద్దేమో, ఎవరో ఏదో అన్నారు, ఎవరో ఏదో చేస్తున్నారని మరొకరి ద్వారా విన్నాను, ఏమన్నా అయిపోద్దేమో, నాకు ఏమన్నా జరిగిపోద్దేమో, మా పిల్లలకి ఏమన్నా అయిపోద్దేమో, వారి భవిష్యత్తు నాశనం అయిపోతాయేమోనన్న భయంతో ఒకవేళ ఈరోజు నువ్వు ఉంటే దేవునితో మాట్లాడుతున్నాడు. క్రీస్తు ప్రభువులో నువ్వు భద్రం చేయబడ్డావు కనుక నువ్వు ఆయన స్తుతించాలి, ఆయన గణపరచాలి. అంత మాత్రం కాకుండా దేవుడు మనల్ని పిలిచాడట. క్రైస్తవ జీవితం ఒక ఉన్నతమైన పిలుపులో కొనసాగే జీవితం. మనలో ఏ ఒక్కరు కూడా మన ఇష్టానుసారం జీవించడానికి కానీ లేదా ఇష్టానుసారం ప్రక్క త్రోవలకు వెళ్ళడానికి దేవుడు మనల్ని పిలవలేదు. ఆయన ఒక ఉన్నతమైన పిలుపు మనకిచ్చారు, ఒక దర్శనాన్ని మనకిచ్చారు. ఆ దర్శనం ఏంటంటే మనము దేవుని రాజ్యాన్ని వ్యాప్తి చేయాలి, క్రీస్తు ప్రభు ప్రేమను అనేక మందికి తెలియచేయాలి, అగ్నిలో నుండి లాగినట్టు కొంతమందిని సేవ్ చేయాలని దేవుడు మనకు బాధ్యతనిచ్చాడు. సర్వలోకానికి వెళ్ళిన సర్వ సృష్టికి సువార్త ప్రకటించడని మనకు విజన్ ఇచ్చాడు కనుక ప్రొవిజన్ కూడా ఆయన ఇస్తాడు. అందును బట్టి మన పిలుపుని ఎప్పుడు మనం మర్చిపోకూడదు. ఆ పిలుపులో మనం కొనసాగుతూ ఉండాలి. మన దర్శనంలో మనం కొనసాగినప్పుడు దేవుని ఆశ్చర్యకార్యాలు స్పష్టంగా మనం చూస్తాం. కొన్నిసార్లు నీ దర్శనం నుండి పక్కకు తొలగిపోయినప్పుడే కొన్ని రకాలైన ఇబ్బందులు, శ్రమలు, నిందలు ఎదుర్కొంటున్నావేమో. కానీ ఎప్పుడైతే మరలా దేవునితో సహవాసం చేస్తావో, ఆయన దర్శనంలో ముందు కొనసాగుతుంటావో, ఉన్నతమైన పిలుపు కలుగు బహుమానం కొరకు నువ్వు ఎదురు చూస్తావో ఖచ్చితంగా నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. నువ్వు ప్రేమించబడ్డావు, భద్రం చేయబడ్డావు, పిలువబడ్డావు. ఈ 3 విషయాలు జ్ఞాపకం చేసుకుని ప్రభువును స్తుతించండి, ఆయన గణపరచండి. దేవుడి వాగ్దానాన్ని ఈరోజు మన జీవితంలో నెరవేర్చునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీరు ఇచ్చిన వాక్య సందేశాన్ని బట్టి నీకు స్తోత్రాలు. నీ వాగ్దానాలు మాకు బలం నాయన. ఎందుకంటే నీ వాగ్దానాలు అత్యధికములు, అమూల్యములని అపోస్తలుడైన పేతురు తన పత్రికలు రాశాడు. ప్రభువా, ఈరోజు ఎంతమంది అయితే ఈ వాగ్దాన సందేశాన్ని వింటున్నారో వారందరినీ నీ వాక్యం ద్వారా బలపరిచినందుకు నీకు స్తోత్రాలు. నీవు మమ్మల్ని ప్రేమించిన దేవుడు నాయన, భద్రపరిచిన దేవుడు, మమ్మల్ని పిలిచిన దేవుడు కనుక నీకు వందన స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అన్ని విషయాల్లో మా ప్రియులను బలపరచండి, అద్భుతాలు చేయండి. అనారోగ్యంతో వరకు స్వస్థ ఇవ్వండి, విడుదల లేని వరకు విడుదల ఇవ్వండి. నీ కృపలో ప్రతి ఒక్కరిని స్థిరపరచండి. ఘనత మహిమ నీకే చెల్లిస్తూ యేసయ్య నామం పేరట అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. మేము ఎస్ఎస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ నుంచి వచ్చాము. మేము ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా బలపడ్డాము. అన్ని వాక్యం ద్వారా, అక్క మెసేజ్ ద్వారా, అలాగే ఇక్కడ జరిగే వర్షిప్ అంతా మేమందరం కూడా దేవునిలో చాలా బలంగా నిలబడడానికి, ఆయన త్రోవలో నడవడానికి మాకు ఈ యొక్క చిన్న అవకాశము దేవుడిచ్చినందుకు వందనాలు. అలాగే అన్ని పరిచర్య జీవితంలో మేము కూడా పాలుభాగస్తులు అవ్వాలని, ఇలా యవన కాలంలో మేమందరం కూడా ఆయన కాడి మోయడానికి దేవుడు సహాయం ఇచ్చేలాగా మీ దాని ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. ఈ యొక్క ఎస్ఎస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్లో ప్రతి ఒక్క యవన బిడ్డ బలపడలాగా మీ దాని ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఓ బలమైన సంఘ ఉద్యమం. కొన్ని సంవత్సరాల క్రితం కేవలం 2 ప్రారంభించబడిన పరిచర్య నేడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేయుచున్నది. రాజమండ్రి, సికింద్రాబాద్, బెంగళూరు, నెల్లూరు, దుబాయ్, బహ్రైన్, కరీంనగర్, విశాఖపట్నం, గద్వాల్, కొవ్వూరు, మలకపల్లి, శ్రీలంక, భూటాన్, అడ్డతీగల, పాలమూరు, ఒంగోలు, బళ్ళారి, కోరుకొండ, పోతవరం, నల్లజర్ల, వెంకటరామయ్యగూడెం, మచిలీపట్నం, ఇందిరానగర్లతో పాటు అనేక గ్రామాల్లో క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఆరాధనలు జరుగుచున్నవి. వాక్య సంబంధమైన ఉద్యమంలో, పరిశుద్ధాత్మ సంరక్షణలో కొనసాగాలనుకునే ప్రతి ఒక్కరికి మా ప్రేమపూర్వక ఆహ్వానాన్ని అందిస్తున్నాము. రండి, ఆత్మతో సత్యముతో ప్రభువైన యేసు క్రీస్తును ఆరాధిద్దాం. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.